Hi, hello, namaste. Welcome to new video. It is day 6th from Malaysia. నిన్న మీకు చెప్పినట్టు నిన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదు. ఇవాళ మార్నింగ్ ఇవాళ టైం ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం ఇప్పుడు. అయినా కూడా ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా ఐటినరీ రాలేదు ఇంకా, ఎందుకంటే ఇది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంది ఆల్రెడీ. అంటే ఇది 4 nights 5 days ఇది. ఇవాళ టైమింగ్ అయితే తెలుసు, మధ్యాహ్నం 2:30కి ఇలాగా క్యాబ్ పికప్ ఉంది మాకు. ఇంకా లేట్ చేయకుండా పదండి వెళ్ళిపోదాం స్విమ్మింగ్ పూల్కి. చూడండి ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్, ఇది పిల్లలు ఆడుకునేది. కొంచెం డెప్త్ ఉంటుంది అండ్ మంది అంటే 1.2 meters ఉంటుంది డెప్త్. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అనేది బాగుంటుంది. అంటే ట్విన్ టవర్స్ ఇక్కడ నుంచి కనిపించదు, కానీ ట్విన్ టవర్స్ అనేది కనిపించదు కానీ బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చాం బట్టు కేవ్స్కి. బట్టు కేవ్స్ అనగానే తమిళ్స్లో హిందూస్ ఉంటారు కదా, హిందూస్ వర్షిప్ చేసేది మురుగా అంటారు. అది 143 meters అంటే 141 feet హైట్ ఉంటుంది ఆ స్టాచ్యూ. అండ్ 272 steps ఉంటాయి పైకి వెళ్ళడానికి. అది కలర్ఫుల్గా ఉంటుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్లో, చూడండి, ఎంజాయ్ చేయండి. ముందు 1800s ముందు ఇది బట్టు కేవ్స్ అనేది ఒక టెంపుల్. అంటే టీమూన్ అంటే మలేషియాలో ఒక ట్రైబ్ అని అర్థం. ఆ టీమూన్ పీపుల్ ఇక్కడ ముందు ఈ బట్టు కేవ్స్ని సల్టర్ చేసుకుని ఉండేవాళ్ళు. ఆ తర్వాత 1891 తర్వాత ఎవరో ఇంగ్లీష్ అమెరికన్ వల్ల ఇది పాపులర్ అయింది. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వన్ ఈ తమిళ్ మురుగన్, కార్తీక స్వామి, వెంకటచలపతి, ఏమంటారో ఏదో అన్ని పేర్లు ఆ స్వామివే. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్, దుర్గా టెంపుల్, అంటే దుర్గాదేవి పడుకున్నట్లు ఉన్నదన్నారు, చూడాలి. అండ్ ఈ హనుమాన్ టెంపుల్ అని చూసింది కాబట్టి మెయిన్ అట్రాక్షన్గా చూద్దాం. ఇది వరల్డ్ టాలెస్ట్ మురుగన్ స్టాచ్యూ. అండ్ ఇది ఓపెనింగ్ అయింది 29th January 2006 7 o'clock మార్నింగ్. ఇప్పుడు జనవరిలో సంక్రాంతి తర్వాత ఇక్కడ 4 days ఫెస్టివల్స్ అవుతాయి, తమిళ్ హిందూస్ ఫెస్టివల్స్. దాన్ని తాయిపుసం అంటారు. అదొక 4 days అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ 2.1 మిలియన్స్ మంది జనాలు ఇక్కడ వచ్చి చూసారు దీనికి. దానికోసం ఇక్కడ చుట్టుపక్కల నార్త్ టు సౌత్, అంటే ఇది హైవే కనెక్ట్ ఇది సింగపూర్ టు థాయిలాండ్ కనెక్ట్ అవుద్ది ఈ హైవే అనేది. దానికోసం ఇక్కడ అటు 5 kilometers ఇటు 5 kilometers రోడ్ని బ్లాక్ చేస్తారు, అంటే ఈ ఫెస్టివల్ గురించి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ ఎంతమంది వస్తారో గెస్ చేయలేదు. ఇంకా 1.9 million మంది వస్తారని అనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ 2.1 వచ్చారు కదా, ఇప్పుడు ఎంతమంది వస్తారో చూడాలి. మీకు పైనుంచి వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కాలి. ఈ స్టెప్స్ కూడా ఎక్కాలి. ఈ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి?
ఈ స్టెప్స్ ఒక 70 ఉంటుంది. ఎక్కుదాం. 1 2 3 4 పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది టెంపుల్ ఈ పైన చూడండి. ఇప్పుడు టైం అనేది 5 minutes 3 అయింది. 3:10 కల్లా మళ్ళీ ఆ 272 + 70 340 స్టెప్స్ కిందకి వెళ్ళాలి. 340 కదా, 360 స్టెప్స్ కిందకి వెళ్ళాలి. వెళ్తే ఆ క్యాబ్ వెయిటింగ్. ఇక్కడ నుంచి జంటికి వెళ్ళడానికి వెళ్తాం. మళ్ళీ క్యాబ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి సిటీ వ్యూ బాగుంది కదా. ఇప్పుడు 10 lakhs ఎంజాయ్ చేయాలి. లోకల్ ఫుడ్ అంటారు. ఇది చక్కగా లాగుంటే తిని చెప్తాను. బాగుంది ఫ్రెండ్స్. వేడుకుంది కానీ బడగండి. మలేషియా వస్తే తప్పకుండా ట్రై చేయండి. లోకల్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సీనరీ ఎంత బాగుందో. వర్షం పడుతుంది మలేషియాలో. మా వెహికల్ చూడండి ఎంత బాగుందో. మీరు మా ఫ్యామిలీతో పాటు మనం ఇప్పుడు జంటిక్ ఐలాండ్స్కి వెళ్ళిపోతున్నాం. జంటిక్ ఐలాండ్స్ అనేది ఒక హిల్ స్టేషన్. అది పాంగ్ స్టేట్లో బెంతంగ్ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. అది 1800 meters హైలో ఉంది. అంటే 5499 feet హైలో ఉంది. ఇది ఇక్కడ కడదామని ఐడియా వచ్చింది. ఒక మలేషియన్ బిజినెస్ మ్యాన్, ఆయన పేరు ఏదో ఉంటుంది, లిమ్ జో థాప్. 1963లో కెమెరాన్ ఐలాండ్స్కి అతను విజిట్ చేసినప్పుడు బిజినెస్ పర్పస్ కింద ఏదో హైడ్రాలిక్ ప్రాజెక్ట్కి, అప్పుడు అతనికి ఐడియా వచ్చి ఈ హిల్ స్టేషన్ అక్కడ మలేషియన్ పెనిన్సులర్ మౌంట్ ఉలు క్లేయర్ దగ్గర ఇది హిల్ స్టేషన్ బిల్డ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వితిన్ 2017లో 5 రిసార్ట్స్ అనేది ఇక్కడ కట్టారు. ఇప్పుడు మనం జంటిక్ ఐలాండ్స్కి వచ్చాం. జంటిక్ ఐలాండ్స్లో కేబుల్ కార్ ఎక్కి పైకి వెళ్తాం. పైకి టోటల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ 8:30 కల్లా సేమ్ ప్లేస్కి రీచ్ అయితే మనకి మళ్ళీ డ్రాప్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ అంటే ఇక్కడ నుంచి పికప్ అయ్యి మళ్ళీ హోటల్కి డ్రాప్. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు కులాలంపూర్ హోటల్కి కరెక్ట్గా 38 kilometers ఉన్నాయి. అంటే నియర్లీ 40 రౌండ్ అప్. జంటిక్ ఐలాండ్స్ నుంచి కరెక్ట్గా కులాలంపూర్ సిటీ సెంట్రల్కి కరెక్ట్గా 45 kilometers ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? జంటిక్ ఐలాండ్స్. ఇక్కడ మనం స్కానింగ్ చేస్తే ముందుకు వెళ్తాం. టికెట్ అంటే 4 tickets అప్, 4 tickets డౌన్. మమ్మీ హాయ్. ఏ శ్రీకర్ హాయ్. జంటిక్ ఐలాండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వెహికల్ వస్తుంది 8:30కి. 8:10 అయింది. ఇంకో 20 minutesలో వెహికల్ వస్తుంది మంది. ఇది ఇంట్లో ఫ్యామిలీస్ ఎవరైనా చాక్లెట్స్ తీసుకున్నారు. చాక్లెట్స్ చూపిస్తున్నానండి. దీనికి ఇది గ్రామ్స్ పరంగా 300 grams 48 ringgits ఇది.
అండ్ 250 grams 40 ringgits, 300 grams 3 తీసుకున్నాం, అండ్ 250 grams ఒకటి తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ లేవు. ఇప్పుడు డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి బొజ్జుంటాం ఫ్రెండ్స్. గుడ్ నైట్ చెప్పి తర్వాత డిన్నర్ చేయడానికి వెళ్ళాం. డిన్నర్ అయిపోయిన తర్వాత సడన్గా వర్షం పడింది మలేషియాలో. ఇక్కడే 1.5-2 hours అయిపోయింది ఫ్రెండ్స్.